హాయ్ వ్యూయర్స్, హాలిడేస్లో స్పెషల్ అకేషన్స్లో బయట లంచ్ కానీ డిన్నర్ కానీ ప్లాన్ చేసుకోవాలి అనిపిస్తుంది. సో ఈ పల్లె విందు రెస్టారెంట్ ట్రై చేయొచ్చు. మనం ఎలాగో సిటీస్లో అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్లో నేచర్కి కాస్త దూరంగా మెకానికల్ అండ్ మెటీరియల్ లైఫ్లో బిజీగా బ్రతికేస్తున్నాం. సో దానివల్ల మన పిల్లలు కూడా మన చిన్నతనంలో చూసిన ప్రకృతి, పంటలు, పొలాలు, ఆవులు చూడలేక ఆ హ్యాపీనెస్ అయితే మిస్ అవుతున్నారు. సో ఇలాగైనా మనం మన పిల్లలకి ఇలాంటి హోటల్స్ ద్వారా ప్రకృతి, పల్లెలు, మన వ్యవసాయ పద్ధతులు పాత రోజుల్లో అండ్ ఇప్పుడు గ్రామాల్లో ఎలా ఉంటుందో చూపించవచ్చు. ఈ పల్లె విందు ఎంట్రన్స్తోనే బుల్లక్ కార్ట్ అంటే ఎడ్ల బండితో మన మెమోరీస్ స్టార్ట్ అవుతాయి. రైతు ఎడ్ల బండితో పొలం దున్నటం, అసలు టోటల్ వ్యవసాయంలోని స్టెప్స్, దాని పేర్లు, వాల్ ఆట్ల, భూమి, పొలము, ఆ పొలంలో రైతు వర్షం కోసం ఎదురు చూసి దమ్ము చేసి దుక్కి దున్ని నారు నాటి ఎరువు జల్లి కోత కోసి కుప్ప కూర్చి బంతి తిప్పి తూర్పుర పట్టి ధాన్యం ఎత్తి దరికి చేరి ఇలా మొత్తం పొలం పనితో రైతు విలువ తెలియచేసే ఎంట్రన్స్ వాల్ మనం తినే ఆహారం విలువని కూడా తెలియజేస్తుంది. లోపలికి వెళ్ళేప్పుడు గుమ్మంలో సంతోష గంట, వాళ్ళు ఫుడ్ని ఎంత క్వాలిటీగా ప్రిపేర్ చేస్తారో చెప్పే బోర్డ్స్ నిజాయితీ తెలుస్తుంది. ముంగిట్లో రోలు, రోకలి, ఇసురాయి, మన మెషిన్స్ రాకముందు మనం ఎంత శారీరకంగా శ్రమ చేసి జిమ్లు, ఫిట్నెస్లు సెంటర్స్ లేకుండా హెల్దీగా ఉన్న రోజులను గుర్తు చేస్తాయి. గుమ్మంలో అడుగుపెట్టగానే పొలంలో వాడే అన్ని వస్తువులను పెట్టి వాటి పేర్లు కూడా రాశారు. పొలంలో వాడే కత్తులు, కొడవళ్ళ పేర్లు ఇలా కొమ్మ కొడవలి, దంటు కొడవలి, పెదలిక్కి, లిక్కి వంటివి. అండ్ పశువులకి కట్టే గంటలు, అలంకరించడానికి కట్టే తాళ్ళు, వాటి పేర్లు, సిగమార, మువ్వల పట్టి, చిక్కాలు, దిష్టి కుచ్చు, లేగగంట వంటివి పెట్టారు. అండ్ గోడకి ఒక పాత చిన్న మంచం కూడా పెట్టి కాడి, వేడి, జడ్డిగం, చిడత, పట్టెడ వంటి పొలంలో బండికి దున్నటానికి వాడే వస్తువులు ఒక వైపు అంటే ఒక గోడ వైపు పెట్టి మరో పక్కన మన పాత కాలంలో యూజ్ చేసే కొలతలు గిద్ది, అరసోల, సోల, తవ్వ, మానిక వంటివి ఉంచి వాటి కొలతల పేర్లు కూడా రాశారు. ఇలా ఇది ఒక చిన్న ఫార్మింగ్ ఎగ్జిబిషన్లా ప్లెజెంట్గా ఉంది ఎంట్రన్స్. అన్ని గోడలు కూడా ట్రెడిషనల్ పెయింటింగ్తో ఉండి మనల్ని తినటానికి వెల్కమ్ చేస్తాయి. ఇక ఫుడ్ సర్వింగ్ ఏరియాలో కూడా వాల్ పెయింటింగ్స్, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ మన గ్రామాల్ని, మన పద్ధతులని గుర్తు చేస్తాయి. ఇక్కడ ఫుడ్ డిషెస్ కూడా ట్రెడిషనల్గా ఉండి అమ్మను గుర్తు చేసే టేస్ట్ ఉంటాయి. మరో స్పెషల్ ఏంటంటే ఇక్కడ రెస్ట్ రూమ్కి గోడకి తాయారమ్మ, బంగారయ్య అని ఉండి వెరైటీగా ఉంటుంది. పల్లె విందులో పల్లె జ్ఞాపకాలు, సాత్వికమైన ఆహారం బాగుంది. మనం మన పాత మెమోరీస్లోకి వెళ్తూ ప్రజెంట్ పిల్లలకి చూపించి వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తూ మన ఫ్యామిలీస్, ఫ్రెండ్స్తో ప్లెజెంట్గా ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే పల్లె విందు అయితే బాగుంది. నాకు నచ్చింది. మీరు ట్రై చేయండి. ఈ పల్లె విందుకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళింది హైటెక్ సిటీ పల్లె విందు. మీకు ఈ పల్లె విందు కబుర్లు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.